కామ్రేడ్స్ నేను ఇప్పుడు మిమ్మల్ని ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతా. ఏంటంటే మీరు ఎప్పుడైనా ఒక మంచి అవుట్‌ఫిట్, ఒక ప్రాపర్ అవుట్‌ఫిట్ వేసుకొని మీరు ఎక్కడికైనా వెళ్ళిన తర్వాత ఆ ప్లేస్‌లో మీ అవుట్‌ఫిట్ కరెక్ట్‌గా లేదు అని అనిపించిందా? లైక్ ఇఫ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను ఉన్నా. ఇఫ్ ఇన్ కేస్ నేను కాలేజ్‌కి ప్రెజెంటేషన్‌కి వెళ్తున్నా. ఒక ఈ బ్లాక్ హుడీ దాని కింద ఒక మంచి కార్గో, ఒక చంకీ స్నీకర్స్ ఏసుకెళ్ళా. అప్పుడు చూడ్డానికి అక్కడ అవుట్‌ఫిట్ రాంగ్‌గా ఉందా? అవుట్‌ఫిట్ అంతా నీట్ గానే ఉంది. కరెక్ట్ గానే ఉంది. కానీ నేను అక్కడ ఏసుకెళ్ళింది ఎక్కడికి? ప్రెజెంటేషన్‌కి. ప్రెజెంటేషన్‌లో అక్కడ ఈ అవుట్‌ఫిట్ నన్ను ప్రొఫెషనల్‌గా చూపించట్లేదు. ఎందుకంటే ఇక్కడ అవుట్‌ఫిట్స్ అనేవి జస్ట్ స్టైలిష్‌గా ఉంటే సరిపోవు. నువ్వు ఎక్కడికెళ్తున్నావు ఆ ప్లేస్‌కి కూడా మ్యాచ్ అవ్వాలి. సో ఈరోజు టాపిక్ వచ్చేసి దాని మీద ఉంటుందన్నమాట. సో ఇక్కడ అవుట్‌ఫిట్ రాంగా అంటే కాదు. అక్కడ అకేషన్ రాంగా అంటే కాదు. అక్కడ మిస్ మ్యాచ్ అయ్యాయి. అకేషన్‌కి తగ్గట్టు అవుట్‌ఫిట్ చూస్ చేసుకోలేదు. సో కామ్రేడ్స్ ఇక్కడ మన అబ్బాయిలు రాంగ్ వార్డ్‌రోబ్ మెయింటైన్ చేయట్లేదు. సో ఇక్కడ వాళ్ళు ఎక్కడ ఫెయిల్ అవుతున్నారంటే ఎవ్రీ అకేషన్‌కి వార్డ్‌రోబ్‌ని బిల్డ్ చేసుకోలేకపోతున్నారు. ఎవ్రీ అకేషన్‌కి సెట్ అయ్యే వార్డ్‌రోబ్‌ని బిల్డ్ చేసుకోలేకపోతున్నారు. సో కాబట్టి నేను మీకు ఈరోజు ఒక ఫ్రేమ్‌వర్క్ ఇస్తా. సో ఆ ఫ్రేమ్‌వర్క్ కానీ మీకు అర్థమైందంటే మీరు నెక్స్ట్ టైమ్ నుంచి స్టైల్ చేసే విధానం చేంజ్ అయిపోతుంది. నెక్స్ట్ టైమ్ నుంచి మీరు డ్రెస్ అప్ అయ్యే విధానం చేంజ్ అయిపోతుంది. అండ్ నువ్వు స్టైల్‌ని థింక్ చేసే విధానం కూడా చేంజ్ అవుతుంది. సో కామ్రేడ్స్ లెట్స్ బి హానెస్ట్. మన లైఫ్‌లో ఎవ్రీ అకేషన్ ఫాల్ ఇంటూ వన్ ఆఫ్ దీస్ 4 సిట్యుయేషన్స్ అన్నమాట. లైక్ ఏవైనా గాని, లైక్ బర్త్‌డే గాని, లేకపోతే ప్రెజెంటేషన్ గాని, లేకపోతే డేట్ కానీ, లేకపోతే ఫంక్షన్స్ కానీ, లేకపోతే ఫెస్టివల్స్ కానీ, లేకపోతే ఈవెంట్స్ కానీ, లేకపోతే సెలబ్రేషన్స్ కానీ, లేకపోతే ఆఫీస్‌కి గాని, కాఫీ మీటప్స్‌కి కానీ, ఇంటర్వ్యూస్‌కి, ఫ్యామిలీ ఫంక్షన్స్‌కి. సో ఇలాంటి సిట్యుయేషన్‌లో ఎవ్రీ టైమ్ మన బిగ్గెస్ట్ కన్‌ఫ్యూజన్ ఏంటంటే ఏ ప్లేస్‌కి ఎలాంటి అవుట్‌ఫిట్ బిల్డ్ చేయాలో తెలీదు. ఇక్కడ చాలా మంది కన్‌ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. ఎందుకంటే దీని గురించి ఎవరు చెప్పిండరనమాట. మన పేరెంట్స్ చెప్పిండరు, మన స్కూల్ చెప్పిండు, మన కాలేజ్ కూడా చెప్పదు. ఎందుకంటే ఇవి మనం మన ఓన్‌గా నేర్చుకోవాలి. ఇవి మనం ఓన్‌గా బిల్డ్ చేసుకోవాలన్నమాట. లైక్ ఇన్ కేస్ చూసుకుంటే పేరెంట్స్ ఏం చెప్తారు? మంచిగా నీట్‌గా డ్రెస్ అప్ అవ్వురా, చినిగిపోయిన ప్యాంట్లు, రంగురంగుల ప్యాంట్లు వేసుకోవద్దు. మంచిగా నీట్‌గా ఒక మంచి ట్రౌజర్స్ ఏసుకో, మంచి ప్లెయిన్ షర్ట్స్ ఏసుకోరా అని చెప్తారు. సో అంతేగాని ఎలాంటి ఈవెంట్‌కి ఎలాంటి అవుట్‌ఫిట్ వేసుకోవాలని ఎవరు చెప్పరనమాట. సో కాబట్టి ఈ రోజు వీడియోలో నేను దాన్ని క్లియర్‌గా చెప్పబోతున్నా. ఒక ఫ్రేమ్‌వర్క్ ఇస్తా. ఆ ఫ్రేమ్‌వర్క్ తగ్గట్టు మీరు మీ వార్డ్‌రోబ్‌ని బిల్డ్ చేసుకున్నారంటే ఎలాంటి అకేషన్స్‌కైనా, ఎలాంటి ఈవెంట్స్‌కైనా సరే మీ దగ్గర పర్ఫెక్ట్ అవుట్‌ఫిట్స్ ఉంటాయి. సో కామ్రేడ్స్ ఫ్రమ్ టుడే రాండమ్ అవుట్‌ఫిట్స్‌ని వదిలేయండి. సో ఈ రోజు మీకు ఒక వార్డ్‌రోబ్ సిస్టమ్ గురించి, ఒక ఫ్రేమ్‌వర్క్ గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. దాన్ని నీట్‌గా అండర్‌స్టాండ్ చేసుకోండి. ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా వీడియోని క్లియర్‌గా అర్థం చేసుకోండి. అదే 4 క్వాడ్రంట్ వార్డ్‌రోబ్ అన్నమాట. వన్స్ నువ్వు ఈ 4 క్వాడ్రంట్స్‌ని అండర్‌స్టాండ్ చేసుకున్నావంటే ఎవ్రీ సోషల్ సిట్యుయేషన్స్ ఈజీ అయిపోతాయి. ఎవ్రీ షాపింగ్ డెసిషన్ తీసుకోవడం కూడా ఈజీ అయిపోతాయి. అండ్ నువ్వు ఎలాంటి ఆ ప్లేస్‌కెళ్ళినా సింపుల్‌గా ఆ ప్లేస్‌కి తగ్గట్టు అవుట్‌ఫిట్స్ అనేవి బిల్డ్ చేసుకోవచ్చు. సో అందులో ఫస్ట్ క్వాడ్రంట్ వచ్చేసి క్యాజువల్స్ ప్లస్ లో ఎనర్జీ అన్నమాట. సో ఇక్కడ లో ఎనర్జీ అంటే లేజీగా ఉండడం కాదు, క్లీన్ అండ్ కామన్ కంపోజ్డ్ డ్రెస్సింగ్ అనమాట. ఇన్ కేస్ మీరు లైబ్రరీకి వెళ్తున్నా, లేకపోతే కాఫీ షాప్స్కి వెళ్తున్నా, లేకపోతే ఫ్రెండ్స్ తో మీట్ అవుతున్నా, లేకపోతే కాలేజెస్కి వెళ్తున్నా, డే టైమ్ అవుటింగ్స్, ఎయిర్పోర్ట్స్ కి, షాపింగ్ మాల్స్ కి వెళ్ళేటప్పుడు ఇలాంటి టైమ్స్ లో మీ గోల్ వచ్చేసి అటెన్షన్ కాదు. మీ గోల్ వచ్చేసి సింపుల్ గా ఉండాలి, ఎఫర్ట్లెస్ గా ఉండాలి, కాన్ఫిడెంట్ గా ఉండాలి, క్యాజువల్ గా ఉండాలి, కొంచెం లో ఎనర్జీలో ఉండాలి, లైక్ కంఫర్టబుల్ గా, కాన్ఫిడెంట్ గా అనిపించాలి. సో ఇలాంటి టైమ్స్ లో మీరు అలాంటి అవుట్ఫిట్స్ వేసుకోవాలంటే వెల్ ఫిటెడ్ పోలో టీ షర్ట్, వెల్ ఫిటెడ్ ప్లెయిన్ టీ షర్ట్స్, వెల్ ఫిటెడ్ ట్రౌజర్స్, ఒక సింపుల్ స్నీకర్, ఒక సింపుల్ వాచ్, ఒక సింపుల్ చైన్, అంతే సింపుల్‌గా ఉంచాలన్నమాట. ఇలా సింపుల్‌గా ఉంచామంటే ఆటోమేటిక్‌గా ఎఫర్ట్‌లెస్‌గా కనిపిస్తుంది. చాలా కాన్ఫిడెంట్‌గా కనిపిస్తావు. చూడడానికి క్లాసీగా కనిపిస్తావు. ఒకసారి కావాలంటే నాని స్టైల్‌ని అబ్జర్వ్ చేయండి. ఎయిర్‌పోర్ట్స్ లుక్స్‌లో గాని బయట ఎప్పుడైనా కనపడితే నథింగ్ లౌడ్. ఏది లౌడ్‌గా కనిపించదు. జస్ట్ ఒక ప్లెయిన్ షర్ట్, ఒక ప్లెయిన్ జీన్స్, లేకపోతే ఒక ప్లెయిన్ టీ షర్ట్, ఒక ప్లెయిన్ జీన్స్ ఏస్తాడు. దాని కింద ఒక మంచి స్నీకర్స్. దాంతో పాటు ఒక సింపుల్ వాచ్, ఒక స్టేట్మెంట్ చైన్ గాని, లేకపోతే రింగ్ గాని ఏవో ఒకటి సింపుల్‌గా మినిమల్‌గా ఉంచుతాడన్నమాట. సో ఇలా చాలా క్లాసీగా ఉంటుంది. అవుట్‌ఫిట్ చూడడానికి చాలా కాన్ఫిడెంట్ కూడా కనిపిస్తాడు. జస్ట్ క్లీన్‌గా ఉంటుంది. అవుట్‌ఫిట్ మొత్తం జస్ట్ క్లీన్‌గా ఉంటుంది అంతే. సో ఇది వచ్చేసి క్వాడ్రంట్ నెంబర్ 1 అన్నమాట. బట్ కామ్రేడ్స్ ఎవ్రీ టైమ్ సింపుల్‌గా ఉండాల్సిన అవసరం లేదు కదా! బట్ కొన్ని సార్లు మనం కొంచెం అటెన్షన్ బిల్డ్ చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు మన సెకండ్ క్వాడ్రంట్ వచ్చేసి క్యాజువల్స్ విత్ హై ఎనర్జీ అనమాట. సో ఈ క్వాడ్రంట్ మనకి ఎక్కడ యూజ్ అవుతుందంటే, సో మనకు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఈవెంట్స్ ఉంటాయి. బర్త్‌డే పార్టీస్‌కి, కాలేజ్ ఈవెంట్స్‌కి, లేకపోతే ట్రిప్స్‌కి, లేకపోతే వీకెండ్ హ్యాంగ్‌ఔట్స్‌కి, లేకపోతే కాన్సర్ట్స్‌కి, ఇలా వాటికి మంచిగా సెట్ అవుతుంది ఈ క్వాడ్రంట్ నెంబర్ 2 వచ్చేసి. సో ఇందులో మనకి ఎలాంటి అవుట్‌ఫిట్స్ వస్తాయంటే, సో ఇక్కడ నువ్వు నీ అవుట్‌ఫిట్స్‌లో కొంచెం ఎనర్జీని యాడ్ చేయాలి. కొంచెం ఆ డీటెయిల్స్‌ని యాడ్ చేయాలి. లైక్ ఎలా అంటే జస్ట్ రాండమ్‌గా కాదు, ఒక సింపుల్ లేయరింగ్ అవుట్‌ఫిట్ యూజ్ చేయడం. ఒక సింపుల్ బేసిక్ ప్లెయిన్ టీ షర్ట్ వేసుకొని దానిపైన ఒక మంచి ఓవర్ షర్ట్ వేసుకోవడం, లేకపోతే ఒక మంచి సిగ్నేచర్ స్టైల్ స్నీకర్స్ యూజ్ చేయడం, లేకపోతే ఒక మంచి వాచ్ పెట్టడం, లేకపోతే సింపుల్ చైన్, ఒక రింగ్, ఇలా ఒక స్టేట్మెంట్ పీసెస్ యాడ్ చేయడం, ఒక మంచి జాకెట్ యూజ్ చేయడం, ఇలాంటి థింగ్స్ యూజ్ చేసామంటే అక్కడ నువ్వు సింపుల్ గా స్టాండ్ అవుట్ అవుతావు అండ్ ఆ అకేషన్ కి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. అండ్ ఈ అవుట్ఫిట్స్ లో ఎనర్జీ యాడ్ చేయాలనేసి ఎవ్రీ డీటెయిల్ ని ఎక్కువ అటెన్షన్ క్రియేట్ చేయొద్దు. లైక్ ఎక్స్పెన్సివ్ స్నీకర్స్ వేయడం, ఎక్కువ ఎక్స్పెన్సివ్ వాచ్ పెట్టడం, బోల్డ్ చైన్స్ యూజ్ చేయడం, బోల్డ్ జాకెట్స్ యూజ్ చేయడం, ఇలాంటివి చేయొద్దు. ఒక థింగ్ ని అటెన్షన్ గా గ్రాప్ చేసేలా ఉంచండి. లైక్ ఏదో ఒక స్నీకర్ కానీ, లేకపోతే ఒక వాచ్ కానీ, లేకపోతే ఒక జాకెట్ కానీ, లేకపోతే ఒక బోల్డ్ కలర్ కానీ, ఇలాంటి థింగ్స్ మెయింటైన్ చేశారంటే
అవుట్ఫిట్స్ కొంచెం ఎనర్జీని మెయింటైన్ చేస్తాయి, అటెన్షన్ కూడా క్రియేట్ చేస్తాయి. సో ఇది వచ్చేసి సెకండ్ క్వాడ్రంట్ అనమాట. అండ్ హానెస్ట్లీ కామ్రేడ్స్, నౌ వీఆర్ ఎంటరింగ్ ద క్వాడ్రంట్ దట్ చేంజెస్ హౌ పీపుల్ రెస్పెక్టివ్ అనమాట. అదే థర్డ్ క్వాడ్రంట్ వచ్చేసి ఫార్మల్స్ విత్ లో ఎనర్జీ అనమాట. దిస్ ఈస్ వేర్ మెనీ కాలేజ్ బాయ్స్ ఫెయిల్స్ అనమాట. ఇక్కడే చాలా మంది కాలేజ్ బాయ్స్ ఫెయిల్ అవుతూ ఉంటారు. ప్రెజెంటేషన్స్ కి, ఇంటర్న్షిప్స్ కి, ఇంటర్వ్యూస్ కి, లేకపోతే ప్రొఫెసర్స్ ని మీట్ అయ్యేటప్పుడు, లేకపోతే ఫ్యామిలీ డిస్కషన్స్ లో ఎవరి గోల్ వచ్చేసి నాట్ టు ఇంప్రెస్ అనమాట, కొంచెం ప్రొఫెషనల్ గా కనిపించాలన్నమాట. సో ఇలాంటి టైమ్స్ లో నువ్వు ఎలాంటి అవుట్ఫిట్ వేయాలంటే ఒక సింపుల్ వెల్ ఫిటెడ్ షర్ట్, ఒక సింపుల్ వెల్ ఫిటెడ్ ట్రౌజర్ అండ్ ఒక మినిమల్ వాచ్, ఒక క్లీన్ షూ అండ్ ఒక సింపుల్ చైన్ అయితే సరిపోద్ది అనమాట. అంతేగాని ఎలాంటి లౌడ్ ప్రింట్స్ ఉన్న టీ షర్ట్స్ కానీ, ప్రింట్స్ ఉన్న షర్ట్స్ కానీ, ప్యాటర్న్ ఉన్న ప్యాంట్స్ కానీ ట్రై చేయొద్దు. అండ్ ఎక్కువ చంకీ స్నీకర్స్ ఇలాంటి వాటిని అవాయిడ్ చేయండి ఈ క్వాడ్రంట్లో, ఎందుకంటే మీరు కొంచెం ప్రొఫెషనల్గా కనిపించాలి. సో ఇలా మీరు ఇంటర్వ్యూస్కి, ప్రెజెంటేషన్స్కి, ఫ్యామిలీ డిస్కషన్స్లో, ఫ్యామిలీ ఫంక్షన్స్లో మంచిగా కొంచెం ప్రొఫెషనల్గా కనిపించాలంటే ఈ క్వాడ్రంట్ 3ని చూస్ చేసుకోండి. మంచి వెల్ ఫిటెడ్ ట్రౌజర్, వెల్ ఫిటెడ్ షర్ట్, ఒక మంచి సింపుల్ వాచ్, సింపుల్ చైన్, ఒక క్లీన్ షూ మెయింటైన్ చేశారంటే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది, అకేషన్తో సింపుల్గా మ్యాచ్ అవుతుంది. దట్స్ ద పవర్ ఆఫ్ క్వాడ్రంట్ 3 అనమాట. ఇప్పుడు ఫోర్త్ క్వాడ్రంట్ వచ్చేసి ఫార్మల్స్ విత్ హై ఎనర్జీ అనమాట. థింక్ ఫర్ ఎగ్జాంపుల్ వెడ్డింగ్స్ కానీ, ఎంగేజ్మెంట్స్ కానీ, అవార్డ్ ఫంక్షన్స్ కానీ, లేకపోతే బిగ్ సెలబ్రేషన్స్ కానీ, లేకపోతే డిన్నర్ టైమ్స్ కి, స్పెషల్ డిన్నర్స్ టైంలో కొంచెం మీరు ఫార్మల్ గా కనిపించాలి, విత్ హై ఎనర్జీతో ఉండాలి. ఇక్కడ ఫార్మల్ లో కనిపించాలి, అట్రాక్టివ్ కూడా కనిపించాలి. సో ఇలాంటి టైమ్స్ లో మీరు ఏం చేస్తారంటే మంచిగా స్ట్రక్చర్డ్ బ్లేజర్స్ కానీ, ప్రీమియం ఫ్యాబ్రిక్స్ అండ్ ఎలిగెంట్ వాచెస్ అండ్ గ్రేట్ షూస్, ప్రీమియం ఫ్యాబ్రిక్స్ ఉన్న షర్ట్స్, ఒక ప్రొఫెషనలిజం మెయింటైన్ చేయండి. ఎవ్రీథింగ్ కంట్రోల్ లో ఉండాలి, ఎవ్రీథింగ్ ఒకదానికి ఒకటి కోఆర్డినేట్ చేస్తూ ఉండాలన్నమాట. ర్యాండమ్ గా ఉండకూడదు, లౌడ్ గా కూడా కనిపించకూడదు. లగ్జరీ అంటే ఎక్కువ ఐటమ్స్ వేసుకోవడం కాదు, వేసుకున్న ఐటమ్స్ లోనే చాలా రిఫైన్ గా ఉండడం అనమాట. లైక్ ఒక మంచి బ్లేజర్ తీసుకున్నామంటే పాలిస్టర్ బ్లేజర్స్ లేకపోతే కాటన్ లో కాకుండా ప్రీమియం క్లాత్ ఫ్యాబ్రిక్స్ తో బ్లేజర్ అనేది స్టిచ్ చేయించుకున్నామంటే చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది, చాలా ప్రీమియం గా, చాలా ప్రొఫెషనలిజం గా ఉంటుంది. మాక్సిమం స్టూడెంట్స్ కి, వాళ్ళకి ఇలాంటి మరీ ప్రొఫెషనల్ బ్లేజర్స్ ఇవన్నీ అవసరం లేదు. సో ఈ క్వాడ్రంట్ వచ్చేసి ఎప్పుడు యూజ్ అవుతుందంటే మీరు వెడ్డింగ్స్ కి వెళ్ళేటప్పుడు, ఫంక్షన్స్ కి, లేకపోతే ఎంగేజ్మెంట్స్ కి, అదే ఇంకా మ్యారేజెస్ కి, ఇలాంటి టైమ్స్ లో యూజ్ అవుతాయి. సో అలాంటి అకేషన్స్ ఉంటేనే మీరు ఇలాంటి థింగ్స్ మెయింటైన్ చేయండి. అదర్వైజ్ మీకు ఈ క్వాడ్రంట్ అంత యూస్ ఉండకపోవచ్చు, అందుకే దీన్ని లాస్ట్ లో పెట్టా. సో కాకపోతే మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీకు అలాంటి అకేషన్స్ ఉన్నాయంటే మీరు ఇంతకు ముందు చెప్పిన క్వాడ్రంట్స్ లో ఉన్న అవుట్ఫిట్స్ వేసుకెళ్లారంటే ఇలాంటి అకేషన్స్ కి టోటల్ గా బిస్కెట్ అయిపోతారు. సో ఇక్కడ ఈ క్వాడ్రంట్ లో, ఈ టైంలో మీకు డీటెయిల్స్ చాలా మ్యాటర్ అవుతాయి అనమాట. సో షర్ట్ క్లీన్ గా ఐరన్ గా ఉంచుకోవడం, షూస్ క్లీన్ గా ఉంచుకోవడం, మినిమల్ చైన్స్, మినిమల్ వాచెస్ యూస్ చేయడం అండ్ మీ గ్రూమింగ్ ఆన్ పాయింట్ మెయింటైన్ చేయడం, ఇలాంటివన్నీ చాలా మ్యాటర్ అవుతాయి అనమాట. దట్ ఈస్ అబౌట్ ఫోర్త్ క్వాడ్రంట్ అనమాట. కామ్రేడ్స్, ఇప్పుడు చాలా మంది మోస్ట్ మెన్ జస్ట్ క్లాత్స్ మాత్రమే మెయింటైన్ చేస్తారు. బట్ కాకపోతే ఒక యావరేజ్ మెన్, ఒక యావరేజ్ స్టైలిష్ మెన్ ఏం చేస్తాడంటే ఇలా 4 క్వాడ్రంట్స్ ని డివైడ్ చేసుకొని ఆ 4 క్వాడ్రంట్స్ తగ్గట్టు అన్ని అవుట్ఫిట్స్ ని పెట్టుకుంటాడు అనమాట. సో అకేషన్ కి తగ్గట్టు తను రెడీ చేసి వెళ్ళిపోతాడు అనమాట. అదే ఒక ర్యాండమ్ పర్సన్ ఏం చేస్తాడు, ఏదైనా ఈవెంట్ ఉందంటే దానికి తగ్గట్టు డ్రెస్అప్ అవ్వకుండా తన దగ్గర ఉన్న అవుట్ఫిట్స్ తీసుకొని ర్యాండమ్గా వెళ్ళిపోతాడు. అక్కడ చూస్తే తన అవుట్ఫిట్ కి, తన అకేషన్ కి అసలు మ్యాచ్ అవ్వదు. సో కాబట్టి ఇప్పుడు ఈరోజు చెప్పిన థింగ్స్లో ఈ 4 క్వాడ్రంట్స్ని గుర్తుపెట్టుకొని ఈ 4 క్వాడ్రంట్స్లో ఉండాల్సిన అవుట్ఫిట్స్ని నీట్గా క్లియర్గా బిల్డ్ చేసుకోండి. సో ఇక్కడ మీ గోల్ వచ్చేసి ఎక్కువ క్లాత్స్ ఓన్ చేసుకోవడం కాదు, ప్రతి క్వాడ్రంట్లో మీకు అవుట్ఫిట్స్ ఉండడం అనమాట. సో ప్రతి క్వాడ్రంట్లో మీకు అవుట్ఫిట్స్ ఉన్నాయంటే ఎలాంటి అకేషన్ వచ్చినా సరే మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అవి సింపుల్గా ఆ అకేషన్కి సింపుల్గా మ్యాచ్ అయిపోతాయి. సో ఇలా మీకు ఆల్ క్వాడ్రంట్స్ అవుట్ఫిట్స్ ఉంటేనే మీ వాటర్ కంప్లీట్గా బిల్డ్ అయినట్టు. అంతేకాని మీ దగ్గర ఓన్లీ సింగిల్ క్వాడ్రంట్ లేకపోతే సెకండ్ క్వాడ్రంట్ అవుట్ఫిట్స్ ఉన్నాయంటే మీకు ఫుల్ వాటర్ బిల్డ్ చేయలేదు, ఇంకా మీరు స్టిల్ ప్రాసెస్లో ఉన్నారు. సో చాలా మందికి క్వాడ్రంట్స్ గురించి తెలియదు అండ్ ఎలాంటి అకేషన్కి ఎలాంటి అవుట్ఫిట్స్ వేసుకోవాలో కూడా తెలియదు. సో కాబట్టి ఈ క్వాడ్రంట్స్ క్లియర్గా అర్థం చేసుకోండి, అవుట్ఫిట్స్ వాటిపైన బిల్డ్ చేయండి. సో హానెస్ట్గా చెప్తున్నా కామ్రేడ్స్, ఫ్యాషన్ అంటే ఎప్పుడు స్టైలిష్గా కనిపించాలని కాదు, ఫ్యాషన్ అంటే ప్రతి చోటు, ప్రతి ప్లేస్కి అక్కడ నీ స్టైల్ అప్రోప్రియేట్గా ఉండడం అనమాట. ఇఫ్ ఇన్ కేస్ వెడ్డింగ్కి వెళ్తే ఆ వెడ్డింగ్కి సూట్ అయ్యే అవుట్ఫిట్స్ వేసుకోవడం, లేకపోతే ఇంటర్వ్యూస్కి వెళ్తే ఇంటర్వ్యూకి సూట్ అయ్యే అవుట్ఫిట్స్ వేసుకోవడం, ట్రిప్స్కి వెళ్ళినప్పుడు ట్రిప్స్కి సూట్ అయ్యే అవుట్ఫిట్స్ వేసుకోవడం అనమాట. అంతేగాని ఎవ్రీవేర్ నేను చంకీ స్ట్రీట్ వేర్ అవుట్ఫిట్సే వేసుకుంటా, ఎప్పుడు ఇలానే కనిపిస్తా అంటే కుదరదు అనమాట. సో ఎలాంటి అకేషన్ బట్టి, ఎలాంటి ఈవెంట్ని బట్టి దానికి తగ్గట్టు డ్రెస్ అప్ అవ్వడం ఇంపార్టెంట్ అనమాట. ఇదే అసలైన స్టైల్ అనమాట. సో రిమెంబర్ గైస్, ఈ 4 క్వాడ్రంట్స్ అనేవి మీ వార్డ్రోబ్లో తప్పకుండా ఉండేలా చూసుకోండి. ఇప్పుడు మనం ఏదైతే 4 క్వాడ్రంట్స్ డిస్కస్ చేసామో ఈ క్వాడ్రంట్స్ లో మీ వార్డ్రోబ్లో ఏ క్వాడ్రంట్ తక్కువ ఉన్నాయి, ఏ క్వాడ్రంట్ క్లాత్స్ మీ దగ్గర నెసెసరీగా తక్కువ ఉన్నాయి, ఆ క్వాడ్రంట్ ని చూస్ చేసుకొని నెక్స్ట్ టైం షాపింగ్ చేసేటప్పుడు ఆ క్వాడ్రంట్ మీద కొంచెం ఫోకస్ చేసి ఆ క్వాడ్రంట్ కూడా మీరు కొంచెం స్ట్రాంగ్ చేసుకోండి. ఇప్పుడు మీ వార్డ్రోబ్ అనేది ఫుల్ గా బిల్డ్ అవుతుంది. సో ఇదన్నమాట థింగ్ వచ్చేసి. అండ్ ఈ రోజు వీడియోలో చెప్పినట్టుగా ఈ 4 క్వాడ్రంట్స్ లో మీరు ఏ క్వాడ్రంట్ లో కొంచెం వీక్ గా ఉన్నారు, ఏ క్వాడ్రంట్ లో చాలా స్ట్రాంగ్ ఉన్నారు అనేది కింద కామెంట్ లో కామెంట్ చేయండి. తప్పకుండా ప్రతి కామెంట్ చూస్తా అండ్ ప్రతి కామెంట్ కి రిప్లై ఇస్తా. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి, ఎవరైతే ఇంకా ఆ ఫ్యామిలీ ఫంక్షన్స్ కి అండ్ ఇంటర్వ్యూస్ కి అండ్ ఇంకా కాలేజెస్ కి సేమ్ అవుట్ఫిట్స్ వేసుకెళ్తున్నారో వాళ్ళకి వీడియో షేర్ చేయండి, వాళ్ళకి వీడియో చాలా మంచిగా హెల్ప్ అవుతుంది. సో నా ఈ వీడియోలో మీకు క్వాడ్రంట్స్ గురించి ఫుల్గా క్లారిటీ వచ్చింది అండ్ ఏ అకేషన్కి ఎలాంటి అవుట్ఫిట్స్ వేసుకోవాలో కూడా క్లారిటీ వచ్చింది. నా ఇప్పుడు మీరు షాపింగ్ చేసేటప్పుడు కొన్ని మిస్టేక్స్ చేస్తుంటారు, ఈ క్వాడ్రంట్స్ బిల్డ్ చేసే టైంలో షాపింగ్ చేసేటప్పుడు కొన్ని మిస్టేక్స్ చేస్తుంటారు. అప్పుడు మీరు మీ మనీని వేస్ట్ చేసుకుంటూ ఉంటారు, మీ టైంని వేస్ట్ చేసుకుంటూ ఉంటారు, మీ ఎఫర్ట్స్ని వేస్ట్ చేసుకుంటూ ఉంటారు.
సో అలాంటి కొన్ని మిస్టేక్స్ని మీరు షాపింగ్ చేసేటప్పుడు చేసే కొన్ని మిస్టేక్స్ని క్లియర్గా బ్రేక్ డౌన్ చేసి అసలు మీరు షాపింగ్ చేసేటప్పుడు ఎలాంటి మిస్టేక్స్ని అవాయిడ్ చేయాలి అండ్ షాపింగ్ చేసేటప్పుడు ఎలాంటి థింగ్స్ని ఫాలో అవ్వాలనేసి క్లియర్గా ఒక వీడియో చేసా బ్రేక్ డౌన్ చేస్తూ. ఆ వీడియో ఇక్కడ ఉంది. ఆ వీడియో మీరు చూసారంటే సో ఈ క్వార్టర్ని బిల్డ్ చేయడానికి షాపింగ్ చేసేటప్పుడు చాలా ఈజీ అయిపోద్ది. సో తప్పకుండా ఆ వీడియోకి ట్యాగ్ చేస్తా, చెక్ చేయి.